అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం హజరత్ హంజా రజిల్లాహు అన్హు గారి గురించి ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓ రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడికో వెళుతుంటే దారిలో అబూజహల్ ఎదురై ఆయనపై మండిపడుతూ అకారణంగా దూషించడం మొదలుపెట్టాడు. అనరాని మాటలు అని మనసులోని అక్కసంతా వెళ్ళబుచ్చాడు. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం గారి మట్టుకు పల్లెత్తు మాట కూడా అనలేదు. అసలు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానమైన ఇవ్వకపోవడంతో అబూజహల్ మరింత రెచ్చిపోయాడు. కోపాద్రేకాలతో చిందులు తొక్కాడు. దారి పక్కనే ఉన్న కంకర్రాళ్ళు తీసుకొని ఆయన మీదకి విసిరిగొట్టాడు. అయినా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని దౌర్జన్యానికి ఏమాత్రం బాధపడలేదు. ప్రతిక్రియ కోసం అసలే పూనుకోలేదు. ఆయన సహనంతో అక్కడి నుండి మెల్లిగా తప్పించుకుని మౌనంగా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికీ కొంచెం దూరంలో ఇదంతా ఓ దాసి గమనిస్తూ నిలబడి చూస్తుంది. సత్యసంధుడు నిజాయితీపరుడైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల అబూజహల్ ప్రవర్తించిన తీరు ఆమె హృదయాన్ని ద్రవించి వేసింది. ఆమె ఇదివరకే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించింది. ఆమెకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అపారమైన అభిమానం కూడా ఉంది. అయితే ఈ విషయం ఆమె ఇంకా బయటపెట్టలేదు. ఇస్లాం స్వీకరణ సంగతి తన యజమానికి తెలిస్తే అతను తనని చిత్రహింసలు పెట్టి చంపుతాడు అని భావించింది. అందుకే ఆమె ఇస్లాం పట్ల తన విశ్వాసాన్ని కొంతకాలం వరకు రహస్యంగా దాచి ఉంచవలసి వచ్చింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అకారణంగా అబూజహల్ చేసిన దౌర్జన్యం చూడగానే ఆ దాసిలోని విశ్వాసం ఉరకలు వేసింది. ఎలాగైనా ఆ దుర్మార్గుణ్ణి ఆట కట్టించాలని అనుకున్నది. ఓ రోజు సాయంత్రం పట్నం వెలుపల కొండల వైపు దారి తీసింది. అలా ఆమె ఓ కొండ పక్కగా నడుస్తూ ఉంటే ఎదురుగా అబ్దుల్ ముత్లిబ్ కొడుకు హంజా రావడం కనిపించింది. అతని నడుముకు కరవాలం వేలాడుతుంది. భుజానికి విల్లు, వీపు వెనుక అంబుల బుది కూడా ఉన్నాయి. బంధుత్వం రీత్యా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పినతల్లి కుమారుడు అవుతాడు. పైగా ఇద్దరూ ఒకే స్త్రీ పాలు తాగి ఉన్నందున దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్తన్య సంబంధ సోదరు కూడా అవుతాడు. హంజా వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. వేట నుండి రాగానే అతను మొదట కాబాలయ ప్రదక్షిణ చేస్తాడు. ఆ తర్వాత అక్కడున్న ఖురైష్ నాయకులతో కాసేపు ముచ్చటించి ఇంటికి చేరుకుంటారు. ఇది అతని దినచర్య. దాసి హంజాను చూడగానే ఇలా అన్నారు: అబూ ఉమారా, అంటే హంజా, మీలో ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా? బనీ మఖ్జూమీ గూండాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విచ్చలవిడిగా హింసిస్తుంటే మీరు ఏమీ పట్టినట్లుంటారేమిటి అని అడిగింది. నడుస్తున్న హంజా ఠక్కున ఆగి, అబ్దుల్లా దాసి, ఏమిటి నువ్వు అంటున్నది అని అడిగారు, అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తూ. ఏమని చెప్పను, ఈరోజు మీ మొహమ్మద్కు ఏమైందో తెలుసా? ఆయన ఉదయం ఏదో పని మీద వెళ్తుంటే అబూజహల్ ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. వచ్చి రాగానే నోటికొచ్చినట్లు నానా తిట్లు తిట్టాడు. నేను సహించలేకపోయాను. సరే, అంతటితో ఊరుకున్నాడా? పిడికెడు కంకర్రాళ్ళు తీసుకుని ఆయన ముఖం మీదికి విసిరికొట్టాడు అన్నది దాసి. ఏమిటి, నిజమా? నువ్వు చూసావా అని అడిగారు హంజా ఆశ్చర్యంగా. అవును, నేను నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను అన్నది దాసి. అయితే ఉండు, ఇప్పుడే ఆ దుర్మార్గుణ్ణి సంగతి తేల్చుకుని వస్తాను అంటూ నిప్పులు కక్కుతూ పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ కాబా మందిరం వైపు నడిచారు హంజా. కాబా మందిరంలో ఓ మూల ఖురైష్ నాయకులు గుమిగూడి ఇస్లాంకు వ్యతిరేకంగా మంతనాలు జరుపుకుంటున్నారు. వారిలో అబూజహల్ కూడా ఉన్నాడు. హంజా కోపంతో ఊగిపోతూ నేరుగా కాబాలయంలోనికి ప్రవేశించి ఓసారి చుట్టూ కలియజూశాడు. ఖురైష్ నాయకుల మధ్య కూర్చుని ఉన్న అబూజహల్ మీద దృష్టి పడగానే పళ్ళు పటపటా కొరికి 4-5 అంగాల్లో అబూజహల్ దగ్గరికి దూసుకుపోయాడు. భుజానికి ఉన్న ధనస్సును చేతిలోని తీసుకుని అతని మీద బలంగా కొట్టాడు. అంతే, అబూజహల్ తల పగిలిపోయింది. తల నుండి రక్తం చిల్లుపడిన కుండలా బొటబొటా కారసాగింది. మొహమంతా రక్తసిక్తమైపోయింది. క్షణం పాటు కళ్ళు బైర్లు గమ్మాయి. ఆ తర్వాత అతను తేరుకుని హంజా వైపు చూశాడు. హంజా కళ్ళ నుండి అగ్నికణాలు రాలుతున్నాయి. దుర్మార్గుడా, మొహమ్మద్ ఎవరనుకున్నావు? ఆయన నా అన్న కొడుకు. నువ్వు అనాథ అని చులకనగా భావించినవాడు, నీ తిట్లు దెబ్బలు తిన్నవాడు నా సొంత అన్న కొడుకుని తెలియదా? అన్నాడు హంజా సింహంలా గర్జిస్తూ. హంజా ఠీవీ దర్పం గల మనిషి. అతనికి కోపం వస్తే అందరూ వణికిపోతారు. ఏదైనా వ్యవహారం బెడిస్తే
అతని ముందే పెదవి విప్పడానికి కూడా ఎవ్వరూ సాహసించలేరు. అందువల్ల అబూజహల్ పరిస్థితి గ్రహించి నెమ్మదిగా నోరు విప్పాడు. హంజా, ముహమ్మద్ మనల్ని మూర్ఖుల కింద జమకట్టాడు. మన బుర్రలనే మరమ్మత్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన తాత ముత్తాతల ఆచారాల మీద దాడి చేస్తున్నాడు. పైగా మన దేవతలను కూడా విమర్శిస్తున్నారు. బానిసల్ని రెచ్చగొట్టి మతభ్రష్టుల్ని చేస్తున్నాడు అన్నాడు ముఖం మీద రక్తం తుడుచుకుంటూ. మూర్ఖుడా, అల్లాను కాదని విగ్రహాలను పూజిస్తున్నావు కదా. బాగా విను. నేను మా ముహమ్మద్ పక్షం వాడినే. ఆయనకే నా పూర్తి మద్దతు. ఇక నుండి నేను ఇస్లాం కోసమే జీవిస్తాను, ఇస్లాం కోసమే మరణిస్తాను అన్నాడు హంజా. ఈ మాటలు విని అబూజహల్లో అతనితో పాటు అక్కడున్న వారంతా విస్తుబోయారు. వాళ్లలో అబూజహల్కు చెందిన బనీ మఖ్జూమీ తెగవాళ్లు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అబూజహల్కు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. హంజా, నీ వాలకం చూస్తుంటే నువ్వు మన పూర్వీకుల మతం వదిలి ఇతరుల వలలో పడినట్లు అనిపిస్తుంది అన్నారు వారు. అవును, ఇస్లాం సత్యధర్మమని తెలిసినప్పుడు దాన్ని నేనెందుకు విశ్వసించను? ముహమ్మద్ చెప్పే విషయం పరమ సత్యం. అందులో నాకెలాంటి అనుమానం లేదు. దైవసాక్షి, ఆ సత్యాన్ని నేను స్వీకరిస్తాను. చేతనైతే నన్ను ఎదిరించండి అని చెప్పి హంజా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సత్య తిరస్కారులైన ఖురేష్ నాయకులు ఏమీ చెయ్యలేక జావకారిపోయిన ముఖాలతో గుడ్లప్పగించి హంజా వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయారు. హంజా కాబా నుండి ఇంటికి వచ్చాడు. పరమ కిరాతకుడైన అబూజహల్ మదం అణిచినందుకు ఆయనకిప్పుడు తృప్తిగా ఉంది. కానీ ఇస్లాం విషయంలో మట్టుకు ఆయన మనసు పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ పోతుంది. ఇంతకు తానన్న మాట సరియైనదేనా? కొంపతీసి తాను ఉద్రేకపు వరవడిలో పడి పొరపాటున చేయలేదు కదా? ఏమో, ఆ దేవుడే కాపాడాలి. దేవా, నాకు సన్మార్గం చూపు అంటూ దైవాన్ని ప్రార్థించారు హంజా. ఆ రాత్రి హంజాకు నిద్ర పట్టలేదు. మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపారు. రాత్రి చివరి ఘడియల్లో కాస్తంత కునుకు పట్టింది. అంతలో భళ్ళున తెల్లారిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రకృతి శోభోదాయమయంగా కనిపిస్తుంది. మనసు తేలిక పడినట్లు అనిపించింది. ఆంతర్యంలో విశ్వాస జ్యోతితో ప్రకాశవంతమైనట్లు అనుభూతి కలిగింది. దాంతో ఆయన నూతనోత్సాహంతో లేచారు. గబగబా కాలకృత్యాలు ముగించుకుని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్లారు. మొదట తాను అబూజహల్ గర్వాన్ని అణిచిన సంగతి చెప్పి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సంతోషపరుద్దామనుకున్నారు. నా సోదర కుమారా, నువ్వీ సంగతి వింటే చాలా సంతోషిస్తావు. నేను నీ తరపున అబూజహల్ మీద ప్రతీకారం తీర్చుకున్నాను అన్నారు హంజా. బాబాయ్, ఇలాంటి మాటలు నాకు సంతోషం కలిగించవు. మీరు ఇస్లాం స్వీకరిస్తే మాత్రం నాకెంతో సంతోషంగా ఉంటుంది అని అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విషయం గురించి హంజా రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం వల్ల వెంటనే ఆయన ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. దైవప్రవక్త, ఇక నుండి నేను అంతిమ శ్వాస వరకు సత్యధర్మం కోసం ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటాను అన్నారు ఆయన అమితోత్సాహంతో. ఈ మాటలు వినగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖార విందం కలువ పువ్వులా విప్పారింది. పున్నమి చంద్రులా వెలిగిపోయింది. అంతరంగం ఆనందంతో ఉప్పొంగిపోయింది. దేవా, హంజాను సత్యధర్మంలో స్థిరంగా ఉంచు అన్నారు ఆయన అప్రయత్నంగా. హజరత్ హంజా రజియల్లాహు అన్హు గారు నూతన ధర్మం స్వీకరించడంతో అవిశ్వాసులకు ఓ గొప్ప సాహసవంతుడు, మహాయోధుణ్ణి కోల్పోయారు. ఈ వార్త ముస్లింలకు మాత్రం ఎంతో ఉత్తేజపరిచింది. అవును, మరి హంజా రజియల్లాహు అన్హు గారు సామాన్య వ్యక్తి కాదు కదా. కాకలు తీరని యోధుడు. ఆయన బలపరాక్రమ గాథలకు దేశం నలుమూలలా విస్తరించి ఉంది. అలాంటి హంజా రజియల్లాహు అన్హు వారు ఇప్పుడు ముస్లిం అయ్యారంటే ఇస్లామీయ ఉద్యమం గొప్ప మలుపు తిరిగిందన్నమాట. అవిశ్వాసుల ఆగడాలు తాళలేక ముస్లింలు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోయారు. అప్పుడు హంజా రజియల్లాహు అన్హు కూడా మక్కా వదిలి మదీనాకు వెళ్ళిపోయారు. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వెళ్లారు. బదర్ యుద్ధం తర్వాత ఉహద్ యుద్ధం మొదలైంది. ఉహద్ మైదానం యుద్ధవీరులతో నిండిపోయి ఉంది. ఒకవైపు దైవాన్ని నమ్ముకుని క్రమశిక్షణతో బారులు తీరి ఉన్న ఇస్లామీయ యోధులు తమ ప్రియతమ నాయకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. వారికి ఎదురుగా సత్య తిరస్కారులు గాండిస్తూ గర్జిస్తూ ముస్లింలను చీల్చి చెండాడడానికి తహతహలాడిపోతున్నారు. బదర్ యుద్ధంలో ఘోర పరాజయం చవిచూసిన ఖురేషీయులు ప్రతీకారంతో ఉడికిపోతున్నారు. యుద్ధ మైదానంలో అబూ సుఫియాన్ భార్య హిందా నాయకత్వంలో స్త్రీలు అటూ ఇటూ తిరుగుతూ పరుష వచనాలతో సైన్యాన్ని ఉద్రేకపరచసాగారు. ఆమె వహషీ దగ్గరికి వెళ్ళి ముహమ్మద్, హంజా, అలీ
ఈ ముగ్గురిలో ఎవరినైనా ఒకరిని వధిస్తానని అతను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, అబూ దస్మా, నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం శత్రువుని చంపి నా గుండెల్లో మండుతున్న ప్రతీకారాగ్ని చల్లార్చు, స్వయంగా నువ్వు కూడా తృప్తిపడు అని చెప్పింది. వహషీకి తన కర్తవ్యం గుర్తుకొచ్చి ధనుర్బాణాలు తీసుకుని హజరత్ హంజా రజియల్లాహును అనుసరించసాగాడు. హంజా రజియల్లాహును హతమారిస్తే తనను బానిసత్వం నుండి విముక్తి కలిగించడమే కాకుండా తగిన పారితోషికం కూడా ఇస్తానని అబూ సుఫియాన్ భార్య హిందా వాగ్దానం చేసింది. ఈ ఆశతోనే వహషీ రంగంలోనికి దిగాడు. ఒకచోట హజరత్ హంజా రజియల్లాహు గారు శత్రువులతో పోరాడుతుంటే వహషీ చెట్టు చాటున నక్కి దొంగచాటుగా బల్లెం విసిరాడు. అది హంజా రజియల్లాహు పొట్టలో నుంచి దూసుకు వెళ్ళిపోయింది. దాంతో ఆయన కుప్పకూలిపోయారు. అంతలో అబూ సుఫియాన్ భార్య హిందా అక్కడకు చేరుకుంది. చనిపోయి ఉన్న హంజా రజియల్లాహును చూసి నవ్వుతూ ఆయన గుండెలను చాకుతో చీల్చడం మొదలుపెట్టింది. ఆయన గుండె పచ్చిగా నమలడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిర్ఘాంతపోయి కన్నులలో ఆశ్రువులు మొదలయ్యాయి. అప్పుడు వహషీ తృప్తితో నిట్టూర్పు విడిచాడు. యుద్ధం ముగిసింది. హజరత్ హంజా రజియల్లాహు మృతదేహం ముక్కలుగా ఖండించబడి ఎంతో భయానకంగా, కడు దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆవేదనాభరితమైన ఆయన హృదయం నుండి సన్నగా ఈ కిడ్నీ శబ్దం తరింగిణి జాలువారింది. అబ్బా, ఇంతటి బాధాకరమైన దృశ్యం నేనింతవరకు చూడలేదు. హంజా సోదరి సఫియా బాధపడకుండా ఉంటే, ఈ పని నా తదనంతరం ఆచారంగా మారుతుందన్న భయం నాకు లేకుండా ఉంటే, నేను హంజా దేహాన్ని ఇలాగే గద్దలకు, మృగాలకు వదిలిపెట్టేవాణ్ణి. ఇప్పటికైనా శత్రువులపై ఆధిక్యత పొందగలిగే వారిలో 30 మంది మనుషులకు ఇదే గతి పట్టిస్తాను. కానీ మీరు ప్రతీకారం తీర్చుకోదలిస్తే మీపై ఏ మేరకు దౌర్జన్యం జరిగిందో ఆ మేరకే బదులు తీర్చుకోండి. అయితే సహనం వహిస్తే అది సహనం వహించేవారికి ఎంతో మంచిది. కనుక ముహమ్మద్, సహనం వహించు. నీకు సహనగుణం దేవుని ద్వారానే అబ్బింది. వారి చర్యలకు బాధపడకు. వారి మోసపు ఎత్తుగడలకు మనస్తాపం చెందకు. దైవ అవిధేయతగా దూరంగా ఉంటూ దేవుని అయిష్టతకు భయపడి సత్పురుషులుగా ఉండే వారికే ఆయన తోడుగా ఉంటాడు అని దివ్య ఖురాన్లో అల్లాహ్ 16వ సూరా 126 నుండి 128 ఆయతులో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని దైవవాణి మనోవిధిలో మెదులుతూ ఉండగా అంతరంగంలోని ఆవేదన అంతరించి శాంతించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇంకా ఎందరో మహాత్ముల గాథలను తెలుసుకుని, అర్థం చేసుకుని, వాళ్ళ యొక్క జీవితాల్లో ఎలాంటి విశ్వాసాన్నైతే వాళ్ళు కనబరిచారో అలాంటి విశ్వాసాన్ని కూడా మనందరికీ అల్లాహ్ తాలా ప్రసాదించాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.